హాయ్! హలో! నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చికెన్ ఫ్రై చేస్తానండి. నా స్టైల్‌లో నేనెలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని, తర్వాత పాన్ పెట్టుకొని, అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకోండి. చికెన్ కూడా బాగా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. అందులో వాటర్ అంతా కొంచెం బాగా దగ్గరికి అయిపోద్ది కదా! తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని కాసేపు ఇటు అటు 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. పసుపంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండండి. తర్వాత మూత తీసాక వాటర్ అంతా చూసారా ఎలా బాయిల్డ్ అవుతుందో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. అంటే మీరు కర్రీ తగ్గట్టు యాడ్ చేసుకోండి. మనకి చికెన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుందండి. తర్వాత కొద్దిగా కారం, నేనైతే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మీరు తిన్న కారం బట్టి యాడ్ చేసుకోండి. అది కూడా బాగా ఫ్రై చేసుకొని కారం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకుంటూ ఉండండి చికెన్కి. ధనియాల పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ ఉండండి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోండి. 5 మినిట్స్ మూత పెట్టి తీసాక ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ బాగా బాయిల్డ్ అవ్వాలి కాబట్టి నేను ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మూత పెట్టుకోండి. సిమ్లోనే పెట్టుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. లేదంటే చికెను అడుగు పట్టేసి మాడిపోద్ది. సో చూస్తూ ఉండండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి నేను అందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మధ్యలో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ డిఫరెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి స్మెల్ కూడా మంచి అరోమా వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని. ఫ్రై చేసుకొని ఒక మూత పెట్టుకొని తీసేయండి ఒక 5 మినిట్స్. అంతేనండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe my channel Food Minds. Have a nice day. Bye bye.